నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. విజయవాడ మదర్సాలో అసలు ఏం జరిగింది? 8 మంది విద్యార్థులకు మాత్రమే ఫుడ్ పాయిజన్ ఎలా జరిగింది? అందులో ఒక్కరే మరణించడానికి కారణం ఏంటి? దీని వెనక ఏదైనా మిస్టరీ ఉందా? ఇలా అనేక అనుమానాలకు తావిస్తుంది విజయవాడ మదర్సాలో జరిగిన సంఘటన. దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. విజయవాడలోని మదర్సాలో 17 ఏళ్ల విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందింది. అజిత్ సింగ్ నగర్లో మదర్సాలో 17 ఏళ్ల విద్యార్థిని కరిష్మా ఆకస్మిక మరియు విషాద మరణం ఆమె కుటుంబాన్ని మరియు సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మరి సమాధానాలు వెతుకుతోంది. నిజంగా దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. వాటికైతే సమాధానం దొరకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏం జరిగింది అంటే జూన్ 29వ తేదీన ఉదయం అజిత్ సింగ్ నగర్లోని మదర్సాలో విద్యార్థిని కరిష్మా ఆకస్మిక మరణం ఆమె కుటుంబాన్ని సమాజాన్ని సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నలను మిగిల్చింది. ఇది నిజంగా ఫుడ్ పాయిజన్ కేసేనా లేక ఇంకేదైనా చెడు ఆటలో భాగమా? ఈ ప్రశ్నకు సమాధానం పోలీస్ ఎంక్వైరీలో బయటికి రావాలి. నిజంగా ఫుడ్ పాయిజనా లేకపోతే గతంలో మనం అనేకం చూసాం మదర్సా ముసుగులో జరుగుతున్న కొన్ని పైశాచిక సంఘటనలు. అలాంటి పైశాచిక సంఘటనలకు ఆ ఆటలో బలైపోయిన ఒక ఆట. ఇది ప్రశ్న మాత్రమే. ఈ ప్రశ్నకు సమాధానం పోలీస్ ఆఫీసర్స్ నుంచే రావాల్సి ఉంది. ఇక స్థానిక మీడియా ఇచ్చిన నివేదిక ప్రకారం 17 ఏళ్ల కరిష్మా విజయవాడలోని నిస్వాన్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్కి చెందిన సయ్యద్ షాహిద్ పర్వేజ్ నిర్వహిస్తున్న మదర్సాలో చదువుకుంటుంది. శుక్రవారం ఉదయం ఆమెకు ఫుడ్ పాయిజన్ అయిందనే అనుమానంతో ఆసుపత్రికి తరలించారు. వచ్చేలోపే దురదృష్టవశాత్తు మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో పాటు మరో 7 విద్యార్థులకు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక్కడే అసలు క్వశ్చన్ డౌట్. మదర్సాలో మొత్తం ఎంతమంది ఉన్నారు? మదర్సాలో ఉన్న వాళ్ళకు పక్కన పెట్టేసి ఈ 8 మందికే ప్రత్యేకమైన ఫుడ్ పెట్టినరా? ఆ ప్రత్యేకమైన ఫుడ్ ఏంది? అలా అది ఏ ఫుడ్ అయితే ఒక మదర్సా నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే ఒక అమ్మాయి మృతి చెందుద్ది. ఇదేదో మంచి కవరప్ చేసుకునే కథ అల్లినట్టుగా కూడా కనిపిస్తోంది. ఫుడ్ పాయిజనింగ్ సౌకర్యవంతమైన కవరప్ కథగా తెలుస్తోంది. ఈ విషయానికి ఫుడ్ పాయిజనింగ్ కారణమని మదర్సా అధికారులు త్వరగా చెప్పినప్పటికీ వారి చర్యలు కనుబొమ్మలను పెంచుతున్నాయి. అంటే డౌట్ను క్రియేట్ చేస్తున్నాయి. మదర్సాలో మొత్తం 60 మంది విద్యార్థులు ఉంటే 8 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో బాధపడ్డారని అధికారులు పేర్కొన్నారు. ఇది కదా, 60 మందికి ఒకే రకమైన ఫుడ్ వండి పెడతాం కాదు అని 8 మందికి స్పెషల్గా బయట నుంచి ఫుడ్ తెప్పించారా? లేదా వండిన ఫుడ్లో వీళ్ళకి స్పెషల్గా పెట్టినరా? 60 మందిలో ఎవ్వరికి ఏ పెద్ద లక్షణాలు కనిపించండి. ఈ 8 మందికే ఎందుకు కనిపించినాయి? 8 మందిలో ఆ ఒక్క అమ్మాయికే కనీసం హాస్పిటల్కి వెళ్ళే టైంలోనే ఒక ఫుడ్ పాయిజనింగ్ అంశం ప్రాణాలు తీసేంతగా మారుతుందా? ఈ ప్రశ్నలు సమాధానం కోసం వేచి చూస్తున్నాయి. 8 మంది విద్యార్థులు నిజంగా ప్రభావితమైతే వారిని వెంటనే ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లలేదు? విద్యార్థులను అబ్జర్వేషన్లో ఉంచాలని అధికారులు సూచించినా మదర్సా అధికారులు వెంటనే వారి ఆసుపత్రి ఆవరణ నుంచి తీసుకెళ్లడం అనుమానాలకు తావిస్తుంది. ఫుడ్ పాయిజన్ అయినప్పుడు అబ్జర్వేషన్లో పెట్టాలి అంటే ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? అసలు ఏది బయటపడుతుంది? ఏ నిజాన్ని దాయడానికి అక్కడ మదర్సా ప్రయత్నం చేసింది అనేది కూడా బయటికి రావాలి. ఇక దీంట్లో ఎన్నో వైరుధ్యాలు గందరగోళాలు కూడా కనిపిస్తున్నాయి. దర్యాప్తు అధికారుల పరిశోధనలు మదర్సా అధికారుల వాదనలకు విరుద్ధంగా ఉన్నాయి. దర్యాప్తు అధికారులు చెప్పేది ఒకటి ఉందట, మదర్సా అధికారులు చెప్పేది ఇంకో రకంగా ఉందట. కరిష్మాతో సహా విద్యార్థులు గురువారం రాత్రి ఫుడ్ పాయిజన్తో బాధపడ్డారని మదర్సా పట్టుబడగా అధికారులు దీనికి మద్దతు ఇవ్వడానికి ఎటువంటి ఆధారాలు కనుక్కోలేదు. వాంతులు ఒక లక్షణంగా భావించి 26వ తేదీన మాత్రమే సంభవించినట్లు వారు కనుగొన్నారు. ఈ వైరుధ్య ప్రశ్న వేస్తుంది మదర్సా అధికారులు ఏమి దాచారు? ఇది చాలా క్లియర్గా చూడండి. కరిష్మాతో సహా విద్యార్థులు గురువారం రాత్రి ఫుడ్ పాయిజన్తో బాధపడ్డారని మదర్సా పట్టుబడ్డది. అధికారులు దీనికి మద్దతు ఇవ్వడానికి ఎటువంటి ఆధారాలు చెప్పలేదు. వాంతులు ఒక లక్షణంగా భావించి 26వ తేదీన మాత్రమే ఇదంతా జరిగినట్టు వాళ్ళు చెప్పారు. రాత్రిపూట ఫుడ్ పాయిజన్ జరిగితే, వామిటింగ్స్ జరిగితే మొత్తం లేదు, వీళ్ళలోనే జరిగినాయి. దీనికి సంబంధించి అసలు ఎలాంటి ఆధారాలు లేవు. దేన్ని కవర్ చేయడానికి, ఏం దాచిపెట్టడానికి మదర్సా ఇలాంటివన్నీ చెప్తుంది? ఇక్కడ మోసం యొక్క దుర్వాసన కూడా చాలా క్లియర్గా కనిపిస్తోందట. మదర్సా ఫ్రిడ్జ్లో 100 కిలోల కుళ్ళిన మాంసం నిల్వ ఉండడం మిస్టరీకి బలం చేకూర్చింది. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గౌస్ చేసిన ఈ ఆవిష్కరణ మరింత ఆందోళనను పెంచుతోంది. బక్రీద్ సందర్భంగా మాంసాన్ని దానం చేశారని, అది రాక్ ఐస్గా మారిందని అధికారులు పేర్కొన్నారు. అయితే అది ఎందుకు కుళ్ళిపోయిందో వివరించడంలో విఫలమయ్యారు. నమూనాలను ప్రయోగశాల పరీక్ష కోసం పంపారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో చెడిపోయిన మాంసం ఉండడం కుట్రను మరింత తీవ్రతరం చేస్తోంది. ఇది కొన్ని ఛానల్స్లో వచ్చింది, మీకు చూపిస్తాను. ఇది ట్విట్టర్లోది.
దాన్ని చూడండి, కత్తిపీట పెట్టి కొడతాను. బా అంత కుళ్ళిపోయింది ఫుడ్. అసలు నిజంగా ఏంటి కుళ్ళిపోయింది? ఎప్పుడైపోయింది బక్రీదు? మరి నిజంగా ఈ కుళ్ళిపోయిన ఫుడ్డే అయితే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంది? 60 మంది ఇంత కుళ్ళిపోయిన ఫుడ్ని డైజెస్ట్ చేసుకోగలిగారా? బా గంట సేపు కొడితే అప్పుడు బయటకు వచ్చిందట. అంత రాక్ ఐస్ అయిపోయింది అది. పేరుకు చారిటబుల్ ట్రస్ట్. అది ల్యాబ్కి పంపిస్తున్నారు, దానికి సంబంధించి ఫుల్ చెక్ చేయడానికి. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఎక్కడో ఒక ప్రమాదం జరిగినప్పుడు అప్పుడు హోటళ్ళ మీద రైడ్ చేయడం, ట్రస్ట్ల మీద రైడ్ చేయడం, ఇవే తప్ప నిజంగా కూడా చిత్తశుద్ధిగా అసలు వాళ్ళ పని వాళ్ళు చేస్తే ఈరోజు ఇలాంటి ప్రమాదాలు అనేకం తప్పేవి కావచ్చు. అసలు నిజంగా ఇక్కడ ఈ కుళ్ళిపోయిన మటన్ చికెన్ తినే ఈ అమ్మాయి ప్రాణాలు పోయి ఉంటుందా? పోతే అసలు 60 మంది స్టూడెంట్స్లో ఒక్క ఈ అమ్మాయి ఎందుకు జరిపోయింది? వాళ్ళ తల్లి చెప్తుంది చూడండి. అంగుళూరు గుడివాడ నివాసి కరిష్మా తల్లి మస్తాన్ బి దిక్కుతోచని స్థితిలో ఉంది. నా కుమార్తె ఆరోగ్యంగా ఉంది మరియు ఇంతకు ముందెన్నడూ అనారోగ్యానికి గురయాలు కాలేదు అని విలపిస్తోంది. ఆమె అనారోగ్యంగా ఉందని చెప్పడానికి వారు ఉదయం మాకు ఫోన్ చేశారని, కానీ మేము వచ్చే సమయానికి ఆమె అప్పటికే వెళ్ళిపోయింది. ఆ మదర్సాలో ఏదో జరుగుతుంది, మనం అది తెలుసుకోవాలి అనేది ఆవిడ ఆలోచనగా కనిపిస్తోంది. తన కూతురు స్కూల్స్కి పంపించడం కంటే మదర్సాలకు పంపిస్తే తమ మత విద్యను నేర్చుకుంటుంది అని పంపిస్తే, ఈరోజు మత విద్య పక్కన పెట్టేస్తే తన కూతుర్నే తనకు లేకుండా చేసింది. ముందటి రోజే ఫుడ్ పాయిజన్ జరిగింది అనేది అయితే తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా పొద్దున ఫోన్ చేశారంటే అసలు అప్పటికే అమ్మాయి చనిపోయిందా? చనిపోయినాక ఫోన్ చేశారా? తల్లిదండ్రులు వచ్చేలోపే ప్రాణాలు పోయేంత ఫుడ్ పాయిజన్ జరిగిందా? అంత డేంజరస్గా ఉంటే మిగిలిన పిల్లల మీద కూడా దాని ప్రభావం కనిపించి ఉండాలి ఎంతో కొంత. 60 మంది పిల్లల మీద దాని ప్రభావం ఎందుకు కనిపించలేదు? 5-6గురికి ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్తున్నారు, కానీ వాళ్ళకి పెద్ద ఏం లేదు. మరి మిగిలిన వాళ్ళలో ఎందుకు కనబడలేదు? అంత ఘోరంగా ఈ అమ్మాయి వెంటనే డెడ్ అయ్యేంత ఈ అమ్మాయి బాడీలోనే ఎందుకు ప్రభావం చూపించింది? ఇది ఈరోజు ఒక తల్లి కన్నీరు పెడుతూ అడుగుతున్న ప్రశ్నలు. నిజంగా ఆవిడ వీడియో నేను చూశాను, చాలా 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 బాధేసింది. ఏదేమైనా కానివ్వండి, అందరికీ ఒకే చట్టం, అందరికీ ఒకే విద్యా విధానం అనేది తీసుకురావడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నా మదర్సాలలో ఎన్నో 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 ఘోరాలు జరుగుతున్నాయి అంటూ చాలా రాష్ట్రాలలో ఏమంటారు బయటకు వచ్చి నినాదాలు చేస్తున్నా, ఇంకా తమ మత విద్యాబోధన నేర్చుకుంటే తమ పిల్లలు బాగుంటుంది అని ఆలోచించి పంపిస్తున్న తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించండి ఈరోజు ఏం జరుగుతుంది అనేది. సత్యం కోసం ఎదురు చూస్తున్నారట. కరిష్మా అకాల మరణం వెనుక ఉన్న నిజాన్ని వెల్లడిస్తామని హామీ ఇచ్చినందుకు పోస్టుమార్టం నివేదిక కోసం వేచి ఉంది. అప్పటి వరకు మదర్సా అధికారులపై అనుమానాలు పెరుగుతూనే ఉన్నాయి. ఆర్గనైజర్తో మాట్లాడుతూ కరిష్మా తల్లి ఫిర్యాదు మేరకు తాము ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఈ కేసులో పాల్గొన్న పోలీసు అధికారి ఒకరు తెలియజేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. వారెవ్వా ఒక్కళ్ళ అరెస్టు కూడా జరగలేదట. కర్రలు అదేంటి కత్తిపీట పెట్టి గంట సేపు కొడితే తప్ప రాక్ ఐస్ పగలలేదు. ఒక అమ్మాయి చనిపోయింది, 60 మంది విద్యార్థులు, మదర్సాలో ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఒక్క అరెస్టు కూడా జరగలేదు. వారేవా ఎవరిని అందాం ఇందులో? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎక్కడి నుంచి వస్తాయి? పసిపిల్లల జీవితాలతోటి ఆడుకునే హక్కు ఎవరిచ్చారు? కళ్ళు తెరవండి. నిజంగా ఏం జరుగుతుందనే వాస్తవాలను బయటకు తీసుకురావాలి. ఈ విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చిన గవర్నమెంట్ని, పోలీసుల్ని నమ్ముదాం, వాస్తవాలను వెలికి తీస్తారు అని. ఎందుకంటే డిప్యూటీ సీఎంగా పవన్ అని ఉన్నాడు. అక్కడ పవన్ కళ్యాణ్ మీద చాలా చాలా యూత్లో
తను సాధిస్తాడు రాష్ట్ర అభివృద్ధికి, అలాగే తప్పుని తప్పు అని నిరూపించడంలో అనే ఒక ఆలోచన ఉంది. ఎన్డీఏ కూటమితో జతగట్టిన గవర్నమెంట్ అక్కడ ఫామ్ అయింది. బీజేపీ, టీడీపీ ఈ 3 పార్టీలతో ఏర్పడ్డ ప్రభుత్వం అసలు వాస్తవాన్ని ఈ మదర్సాకు సంబంధించి గుట్టు రట్టు చేస్తుందా, లేదా అనేక కథలలాగానే కరిష్మా కథ కూడా ఒక కళలా మిగిలిపోతుందా అనేది వేచి చూడాలి, ఏమవుతుంది అనేది. కానీ ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. విద్య అనేది రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి అండ్ మీ కుటుంబాన్ని మీ వయస్సు మళ్ళిన తర్వాత ఆదుకోవడానికి ఉపయోగపడాలి తప్ప మత విద్య లేకపోతే మరో విద్య అనే ముసుగులో ఇలా ప్రాణాలు పోయేలాగా ఉండకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తున్నాము, ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు అనేది. చాలామంది ఆ విషయాన్ని మర్చిపోతూనే ఉన్నారు, అందుకే పదే పదే గుర్తు చేస్తున్నాను. మీరంతా కూడా ఛానల్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేశారా, లైక్ చేశారా లేదా అనేది చూడండి. మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్లోని వీడియోస్ అంత వైరల్గా మారుతాయి, ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తే అంత బలంగా అవుతుంది. నేను చెప్పే వార్తలన్నీ కూడా సమాజానికి హేతుగా ఉన్నాయి అనిపిస్తే ఖచ్చితంగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీ అందరి సపోర్ట్ కూడా ఈ ఛానల్కి చాలా 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 అవసరం. కామెంట్ పెట్టి విమర్శలు చేసేవాళ్ళు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు, బట్ విమర్శలను చూస్తూ ఆగిపోవాలి నేను అనుకోవట్లేదు. ఇంకా ముందుకెళ్ళాలి అంటే ఎక్విప్మెంట్ పరంగా కానీ, చిన్న ఆఫీస్ పరంగా కానీ, రిక్రూట్మెంట్ పరంగా కానీ మన ఛానల్కి చాలా అవసరం. అది కూడా ఎప్పటి వరకు మీ అందరి సహాయాన్ని నేను కోరుతానంటే, ఎప్పుడైతే మన ఛానల్ బ్రేక్ ఈవెన్కి చేరుకుంటుందో అప్పటి వరకు. బ్రేక్ ఈవెన్ చేరిన తర్వాత నా వల్ల నలుగురికి సహాయం చేస్తాను తప్ప నేను నలుగురు నుంచి మాత్రం ఖచ్చితంగా సహాయం తీసుకోను. అప్పటి వరకు మాత్రం మీ అందరూ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. దానికోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.